హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మన ఏపీ స్టేట్ అనేది 2 మోడల్ పేపర్స్ని రిలీజ్ చేసింది, ఎందుకంటే కొత్త సిలబస్ కాదు. సో అందులో ఒక మోడల్ పేపర్లో ఈ ప్రాబ్లం 4 మార్కులకి అడగడం జరిగింది. మరి చూద్దాం. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్, ఒక కాంప్లెక్స్ నంబర్స్కి కాంజుగేట్ని కనుక్కోండి అంటున్నాడు. ఎప్పుడైనా కాంప్లెక్స్ నంబర్ అనేది ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు, న్యూమరేటర్లో డినామినేటర్లో కాంప్లెక్స్ నంబర్లో ఉన్నప్పుడు దాన్ని సింగిల్ ఫ్రాక్షన్ అంటే సింగిల్ కాంప్లెక్స్ నంబర్గా మార్చేయాలి. సో కాబట్టి ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + i, దీనికి కాంజుగేట్ 2 - i. ఓకేనా? సరే, మరి ఇలా కూడా రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఫ్రాక్షన్ 1/2 + i × 3/2, దీనికి కాంజుగేట్ ఏమవుతుందంటే 1/2, i ఉన్న చోట -i పెట్టుకో, అయిపోయి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నా. గివెన్ దాన్ని కాంప్లెక్స్ నంబర్ సింగిల్ ఫ్రాక్షన్గా మార్చేస్తున్నా. ఓకే, గివెన్ దట్ చూడండి, 3 - 2i × 2 + 3i డివైడెడ్ బై 1 + 2i × 2 - i. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్లో 2 కాంప్లెక్స్ నంబర్స్నే వాటిని మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా డినామినేటర్లు కూడా ఉన్న మల్టిప్లై చేస్తాము, మళ్ళీ ఫ్రాక్షన్లో వస్తుంది, మళ్ళీ రేషనలైజింగ్ చేస్తాం, చివరిలో కాంజుగేట్ని కనుక్కుంటాం. ఓకేనా? ఫస్ట్ 3తో 2ని మల్టిప్లై చేయండి, 6. 3 × + 3i అంటే 9i. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 2 4i వస్తుంది. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 2 × 3 6, i × i స్క్వేర్ వాల్యూ -1 అవుద్ది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. డైరెక్ట్గా +6 రాసేస్తున్నాను, i రాదు మళ్ళీ. ఓకేనా? ఎందుకు సార్ అంటే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ 2 × 3 6, i × i స్క్వేర్ వాల్యూ -1 అవుద్ది. ఆల్రెడీ మైనస్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా డినామినేటర్ని కూడా అదే విధంగా అరేంజ్మెంట్ చేద్దాం. 1 × 2 అంటే 2, అదేవిధంగా 1 × -i నెక్స్ట్ 2 × 2 4i. అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది, ఆల్రెడీ 2 ఉంది. i × i స్క్వేర్ వాల్యూ -1 డైరెక్ట్గా రాస్తున్నా, +2. ఓకే, మరి ఇప్పుడు చూడండి, ఫస్ట్ a + ib లాగా మారుస్తున్నా. రియల్ పార్టీ ఫస్ట్, ఇమాజినరీ పార్టీ మళ్ళీ రాస్తా. 6 + 6 12. అదేవిధంగా 9i - 4i +5i. అదేవిధంగా ఇక్కడ 2 + 2 4, -i + 4i +3i వస్తుంది. ఎస్, ఇలా ఫ్రాక్షన్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ దీనికి ఏం చేస్తాం అంటే రేషనలైజింగ్ చేస్తాం. అంటే 12 + 5i అలానే రాసేస్తుంది. ఈ ఫ్రాక్షన్ అంతా ఇలానే రాసేస్తున్నా. ఇప్పుడు ఈ డినామినేటర్కి రేషనలైజింగ్ చేస్తాం. 4 + 3iకి కాంజుగేట్ ఏంటి? 4 - 3iతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. అంటే 4 - 3i డివైడెడ్ బై 4 - 3i. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ పోతే ఇదే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మల్టిప్లై చేయండి. ఇలా చేసాం కదా, అట్లా అనమాట. ఎస్, చెప్పండి. సో 12 + 5i × 4 - 3i డివైడెడ్ బై a + b × a - b. నెక్స్ట్ స్టెప్లో రాద్దాము. 4 + 3i × 4 - 3i. ఓకే, ఫస్ట్ ఇప్పుడు 12తో 4ని మల్టిప్లై చేద్దాం. సో 12 × 4 48 +12 - 3, 12 3s are 36i. అదేవిధంగా 5 × 4 20i +20i. అదేవిధంగా ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 5 × 3 15, i × i స్క్వేర్, కాబట్టి i స్క్వేర్ వాల్యూ -1, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఇంకా 15 అలానే రాస్తున్నా. అగైన్ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b × a - b. a + b × a - bని ఏం రాసుకోవచ్చు అంటే a² - b² రాయొచ్చు. ఓకేనా? ఎస్, మరి ఇక్కడ a అంటే 4, b అంటే 3i. సో a² 4² - 3i² ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం.
సో విచ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఫస్ట్ రియల్ పార్ట్ని రాద్దాం 48 ఒక 15 సో ఇక్కడ 13 సో 4 5 6 63 వస్తుంది నెక్స్ట్ మైనస్ 36i ప్లస్ 20 మైనస్ 16i ఓకే నెక్స్ట్ అదేవిధంగా 4 స్క్వేర్ ఇంటూ 16 మైనస్ ఇది ఎలా ఉందంటే ఏబి హోల్ స్క్వేర్ లాగా ఉంది దాన్ని మనం ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ వచ్చి అంటే 3 స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ వల్ల -1 అవుద్ది ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది డైరెక్ట్ స్టెప్ వేస్తున్న 9 ఇంకా మళ్ళీ ఐ స్క్వేర్ రాదు -1 అయింది ప్లస్ అయిపోయింది ఎస్ కాబట్టి ఇప్పుడు ఫైనల్గా 63 మైనస్ 16i డివైడెడ్ బై 25 ఎస్ ఇప్పుడు దీన్ని న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్ని డినామినేటర్తో డివైడ్ చేద్దాం సో 63/25 ప్లస్ రాసుకోవచ్చు మైనస్ లేకుంటే డైరెక్ట్ ఇట్లనే రాసుకోండి minus 16i/25 ఎస్ దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి లాగా ఉంది a ప్లస్ ఐబి లాగా కాబట్టి ఇప్పుడు దీనికి కాంజుగేట్ ఏమవుద్ది ప్లస్ అవుతుంది మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటే మైనస్ అవుద్ది ఎస్ కాబట్టి ఫైనల్గా therefore conjugate of 63/25 minus I into 16/25 is equal to 63/25 plus అవుతుంది I into 16/25 సో ఇది మన ఫైనల్ ఆన్సర్ ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్